హలో. హాయ్. హాయ్ మిర్చి. హాయ్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? చాలా 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 బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నామండి. పేరు చెప్పలేదు. కనుక్కో. గుంటూరు. రమాదేవి గారు. అవునవును. గుంటూరు అన్నంగానే కనిపెట్టేస్తాంలేండి. చేశారా అందరూ ఫ్రెండ్స్? అందరు చేశారండి. అందరు ఫోన్ చేసిన వాళ్ళందరూ ఇదే క్వశ్చన్, అందరు చేశారా అని. ఓకే, సో టీలు కాఫీలు అయినాయా? అయినాయి. ఇవి మావి ఇప్పుడే అవ్వవండి. మా ఇంకొంచెం లేట్ అవుతుంది. లైవ్ అయిపోయిన తర్వాత మా టీలు కాఫీలు టిఫిన్లు అన్నీ. ఇంటికి వెళ్ళి లైవ్ అయినాక. యా, అవునండి. లక్ష్మీ కుమారి గారు ఒక క్వశ్చన్ అడిగారు. చెప్పండి. ఒక 10 మంది ఫ్రెండ్స్ ఒక చోట కూర్చొని అదే చెడుగా మాట్లాడటం కన్నా ఒంటరిగా ఒక మంచి పుస్తకం చదవడం చాలా మంచిది అని చెప్పి ఒకళ్ళు చెప్పారు. చెప్పిన వ్యక్తి ఎవరు? అవును, కరెక్టే. కరెక్టే. చెప్పిన వ్యక్తి ఎవరు? చెప్పిన వ్యక్తి గౌతమ్ బుద్ధుడా? ఏమోనండి, నాకు తెలీదు. రేపు చెప్తానన్నారు. సో మీ దగ్గర ఏమైనా ఉన్నాయా క్వశ్చన్స్ రమాదేవి గారు? ఉన్నాయి ఉన్నాయి. యా, చెప్పండి. ఒకటేమో రంగం కాని రంగం ఏమిటా రంగం? మళ్ళీ కమ్ అగైన్. రంగం కాని రంగము. రంగం కాని రంగము. ఒకటేమో నామాలు ఉంటాయి గాని పూజారిని కాను, తోక ఉంటుంది గాని కోతిని కాను. 2 అడుగు. వామ్మో, రంగం కానీ రంగం ఏమిటది? నామాలు ఉంటాయి కానీ పూజారిని కాదు, తోక ఉంటుంది కానీ కోతిని కాదు. అదే 2 అడుగు. అమ్మో, ఏం భలే తిరకాసుగా ఉందండి. ఓకే, డెఫినెట్గా నెక్స్ట్ కాలర్ని అడుగుతానండి. ఓకేనా? అడగండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తున్నాండి రమాదేవి గారు.